రాజకీయాల్లో 2 రోజులు ఎప్పుడు 4 కాదు. అది చంద్రబాబు గారికి బాగా తెలుసు. 1998వ సంవత్సరంలో సొంతగా ఎదిగిన భారతీయ జనతా పార్టీని 99లో తనతో కలుపుకెళ్లడంలో ఆయన చాణక్యంగా అనిపించింది. భారతీయ జనతా పార్టీకి ఆశరేకెత్తించి తద్వారా ఆ రోజున వాళ్ళకి పార్లమెంట్ స్థానాలు 7 గెలుచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ కారణమే చంద్రబాబు నాయుడు తొలిసారి నేరుగా ఎన్నికైంది. ఎందుకంటే అంతకుముందు 95లో ఎన్టీఆర్ని గద్దెదించి పార్టీని తీసుకున్నారు తప్పించి నేరుగా గెలవటం అన్నటువంటిది అసలు సాధ్యమా అనుకున్నటువంటి దశలో నేరుగా విజయం సాధించడం అన్నటువంటి సాధ్యమైంది. వాజ్పేయి హవాతో పాటుగా ఇది పనికొచ్చింది. బట్ 2004కు వచ్చేటప్పటికి అదే భారతీయ జనతా పార్టీతో కలిపి జట్టు కట్టిన ఓటమి పాలయ్యారు. ఏంటి అంటే ప్రచారం జరిగినంతగా ప్రాక్టికల్గా పనిజరక్కపోవడం అన్నటువంటిది ప్రజాగ్రహానికి కారణమై దెబ్బతిన్నారు. పేదల్ని టచ్ చేయలేకపోయారు. పేదలకి డ్వాక్రా మహిళలకి నేను గ్రూపులు పెట్టానన్నారు కానీ దానివల్ల అప్పుడు డ్వాక్రా మహిళలు పెద్దగా ఎదిగింది ఏం లేదు. వాళ్ళ జేబుల్లో డబ్బులు పెట్టుకుంటున్నాం అన్నట్టు వాళ్ళకి పావల వడ్డీకి రుణాలంటూ ఏదైతే రాజశేఖర రెడ్డి చెప్పిన మాట సక్సెస్ అయింది. గ్రూపులు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళకి ఆశ చూపెట్టి ప్రయోజనం పొందింది రాజశేఖర రెడ్డి. సరే ఆ తర్వాత 2009లో భారీ జట్టే కట్టారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు, జనతాదళ్ళు దేశవ్యాప్త పొత్తు పెట్టుకున్నారు. తీరా చూస్తే దారుణమైనటువంటి పతనం. 2014లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యమైంది. మళ్ళీ 2019లో ఏదైతే పవన్ కళ్యాణ్ అండ్ కోని తనకు వ్యతిరేకంగా నుంచోబెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చి జగన్ని గెలవనీయకుండా చూడాలనుకున్నారు. అవల 2 రోజులు 4 అవల అక్కడ ఎదురు దెబ్బతిన్నారు. ఈ దఫా ఓ పక్కన అందరినీ కలుపుకొస్తానంటున్నారు, మరో పక్కన షర్మిలను ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకో పక్కన కమ్యూనిస్టులను అట్లా పెడుతున్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిస్తే అప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దున ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదా? ఇవన్నీ ఆలోచించట్లేదా అంటే ఆయన ఆలోచన ఏదో ఉంది. ఆ ఏదో ఆయనకైనా అర్థమవుతుంది లేదా అన్నది తేలాలి.